తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే. ఈ కిలాడి లేడీని గుర్తుపట్టారా? కొద్ది రోజుల క్రితం జూబ్లీ హిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణిని చాలా దారుణంగా చంపేసి ఇంట్లో ఉన్న సొమ్ముని తీసుకుని ఉడాయించేసింది కదా. నేపాలీ పని మనిషి కల్పన ఈమె ఇంకా దొరకలేదండి. పోలీసులు గాలిస్తూ ఉన్నారు, విచారణ ఇంకా జరుగుతోంది. ఇన్ని రోజులైనా సరే ఈమె జాడ కనపడలా. పోలీసులు ఒక అంచనాకు వచ్చేశారు. ఈమె నేపాల్కి పారిపోయింది, ఎప్పుడో నేపాల్కి చెక్కేసింది మారు వేషంలో అని చెప్పి పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు విచారణ చేస్తున్నారు. కొన్ని పోలీసు బృందాలు కూడా రాష్ట్రాలన్నీ కూడా గాలిస్తూ ఉన్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పక్క రాష్ట్రాలు, నేపాల్ సరిహద్దుల్లో కూడా గాలించిన పరిస్థితి. కానీ ఇంకా నేపాల్లోకి వెళ్ళిపోయింది అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అసలు ఇప్పుడు వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్, పోలీసులకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఇప్పుడు ఈమెతో పాటు మరొక 8 మంది కలిసి, ఏమే లేకపోతే 2-3 అనుకున్నారు, కానీ 8 మంది ఉన్నారండి. 8 మంది ఈ ప్లాన్ చేసి మొత్తం దోచుకున్న సొమ్ముని, బంగారాన్ని మొత్తం కూడా పంచేసుకుని ఎవరి దిక్కున వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అలా ముంబైకి వెళ్ళినటువంటి ఈ ముఠాలో ఉన్న సునీల్ అనేటువంటి వ్యక్తి ముంబైకి చేరుకున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి తీసుకొచ్చి విచారిస్తుంటే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. యాక్చువల్గా ఈ నేపాలీ పని మనిషి కల్పన ఆ ఇంట్లోకి ఎట్లా వచ్చింది, అసలు ఎవరు చెప్తే ఇదంతా చేసిందో పోలీసులు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరిగింది? కొద్ది రోజుల క్రితం యాక్చువల్గా ఆ ఐపీఎస్ అధికారి ఇంట్లో నేపాలీ పని మనిషి ఇంకో ఆవిడ ఉండేది. ఆమె తమ బంధువుల దగ్గరికి వెళ్ళాలి, కొన్ని రోజులు నేను రాను, సో నాకు తెలిసినటువంటి నేపాలీ పని మనిషి, ఇంకా మా పని మనిషే ఉంది, మాకు తెలిసినటువంటి ఆవిడే ఉంది, ఆమె నమ్మకంగా పనిచేస్తుంది అని చెప్పి ఆమెను ఇక్కడ పనిలో పెట్టించి, అంటే ఈ కల్పనని ఇక్కడ పనిలో పెట్టించి అంతకుముందు ఉన్నటువంటి పని మనిషి ఆమె వెళ్ళిపోయింది బంధువుల ఇంటికి. వెళ్ళిపోతే ఇక ఈ కల్పనకి పూణేలో వికాస్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో అతను ప్లాన్ అమలు చేశాడనమాట. మనం హ్యాపీగా ఉండాలంటే, మనం సంతోషంగా ఉండాలంటే నువ్వు దోచుకొని వచ్చేసేయాలి. కొంచెం బాగా సంపన్న కుటుంబం అని చెప్తున్నారు కదా, డబ్బులున్న కుటుంబం అని చెప్తున్నావు కదా, ఇంట్లో ఉన్న బంగారం, ఇంట్లో ఉన్న డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే, నీకు ఎంత దొరికితే అంత తీసుకొచ్చేయి అని చెప్పాడు. కానీ ఈమె ఒక్కతే ఉంది, నేను ఒక్కదాన్ని ఎట్లా చేయగలను అని ఉంటుంది. అందుకే 8 మందిని పంపించాడండి. బెంగళూరు నుంచి, నేపాల్ నుంచి, పూణే నుంచి, ఇట్లా ముంబై నుంచి, ఇట్లా వివిధ ప్రదేశాల నుంచి 8 మంది యువకుల్ని హైదరాబాద్కు పంపించాడు. వీళ్ళు ఒకళ్ళ ముఖం ఒకళ్ళకి తెలియదు, ఒకళ్ళంటే ఒకళ్ళు ఎప్పటికీ పరిచయం లేదు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫోన్ చేసుకొని ఈ వికాస్ అనేవాడు పంపించాడు. 8 మంది పంపించాడు. వీళ్ళు ఫోన్లు చేసుకొని ఒక ముఠాగా ఏర్పడి ఒక ప్లాన్ తీసుకుని జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో రెక్కీ చేసి పని మనిషి ఈ కల్పనని కలుసుకొని మాట్లాడుకొని ఏ రోజు మనం వర్కౌట్ చేయాలి, ఏ రోజు మనకు అవకాశం ఉంటుంది, ఏ రోజు మీరు ఇంట్లోకి వస్తే మనం ఐపీఎస్ భార్య తనూజని చంపేసి మనం డబ్బులు తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా ముందే ఒక వారం రోజుల ముందే ప్లాన్ తీసుకున్నారు. ఈ సూత్రధారి ఎవడిది ప్లాన్ అంతా? ఈమె బాయ్ ఫ్రెండ్ వికాస్. వీడు పూణేలో ఉండి ఆపరేట్ చేశాడు. అయితే ఈ 8 మంది కలిసి ప్లాన్ చేసుకుని ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో గోడ అంటే ఆ ఇంటికి పక్కనే ఒక చిన్న జేహెచ్ఎంసీ పార్క్ ఉంటుంది. ఆ పార్కు లోపలికి వచ్చి గోడ దాటి అక్కడ వీళ్ళ కోసం, ఈ 8 మంది కోసం కల్పన తలుపులన్నీ ఓపెన్ చేసి పెట్టింది. ఒక్కసారిగా లోపలికి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి నిద్రపోతున్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజని కాళ్ళు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కేసి చంపేస్తానని చెప్పి బెదిరించి, మొత్తం ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ నగలు ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం కూడా అడిగి తెలుసుకుని అవన్నీ కూడా మూటలు కట్టుకుని వాళ్ళు అక్కడి నుంచి ఎట్లా పారిపోయారు వాళ్ళు? జూబ్లీ హిల్స్ నుంచి నాంపల్లి వరకు వాళ్ళు ఆటోలో 8 మంది వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ట్రైన్ ఎక్కారు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కి వాళ్ళు ఎక్కడ దిగారు? కాజీపేటలో దిగారు. కాజీపేటలో దిగి కొంత దూరం, అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఈ 8 మంది కూడా దోచుకున్న సొమ్ముని, బంగారాన్ని మొత్తం పంచుకున్నారు. 8 పంచుకున్నారు.
పంచుకొని మళ్ళీ కాజీపేటకు వచ్చారు. కాజీపేటకు వచ్చి అంటే కాజీపేటకు వచ్చే ముందే నగలు పంచుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళ ఫోన్లన్నీ కూడా పగలగొట్టుకుని దూరంగా విసిరేశారు. అంటే ఎక్కడ సిగ్నల్ ఆధారంగా ఫోన్ మన దగ్గర ఉంటే సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి పోలీసులు మనం కనిపెట్టేస్తారు కాబట్టి మన దగ్గర ఫోన్లు ఉండొద్దు. ఇక నుంచి మనం ఎవరిలో పరిచయం లేనట్టే ఉండాలి, మనకి ఎలాంటి సమాచారం ఉండదని చెప్పి ఫోన్లన్నీ పగలగొట్టుకుని పడేశారు. ఉన్న సొమ్ముని బంగారాన్నంతా పనిచేసుకొని మళ్ళీ కాజీపేట రైల్వే స్టేషన్కి వచ్చి 4 ట్రైన్లు మారారండి. ట్రైన్ ఎక్కటం, తర్వాత స్టాపులో దిగటం, ఇంకో ట్రైన్ ఎక్కటం, అట్లా 4 ట్రైన్స్ మారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. ఒకడు పూణేకి వెళ్ళిపోయాడు, ఒకడు ముంబైకి వెళ్ళిపోయాడు, ఒకడు బెంగళూరుకి వెళ్ళిపోయాడు, ఈమె నేపాల్కు వెళ్ళిపోయింది. ఈ ప్లాన్ అమలు చేసిన పూణేలో ఉన్నాడు కదా వికాసు, వాడు కూడా డబ్బులు బంగారంతో పనిచేసుకున్న తర్వాత వాడు కూడా నేపాల్కి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ తలో రాష్ట్రానికి తలో నగరానికి వెళ్ళిపోయారు కదా వాళ్ళ సొంత గ్రామానికి. ముంబైలో సునీల్ అనేవాడిని పట్టుకున్నారు. ఈమెను పట్టుకోవాలా, ఇంకా ఆ ప్లాన్ గీసిన వికాస్ అనేవాడిని పట్టుకోవాలా. ఈ ముంబైలో ఉన్నటువంటి సునీల్ అనేవాడిని, ఆ ముఠాలో ఉన్నటువంటి సునీల్, వాడేం చేస్తున్నాడు, డబ్బులను దోచుకుని బంగారం అంతా పంచుకునేది వచ్చింది కదా, వాడి భార్యతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుండగా మన తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకొని వాడిని హైదరాబాద్ తీసుకొచ్చి, ఏంట్రా మీ కథ, అసలు మీకు ఎవరు చెప్పారు ఇది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లో దొంగతనం, అసలు ఎవడు ప్లాను ఏంటంటే వాడు మొత్తంగా ఎక్కేశాడు. ఈ కల్పన బాయ్ ఫ్రెండ్ వికాసు, వాడు పూణేలో ఉంటాడు, వాడు మాకు ఫోన్లు చేసి ఈ విధంగా చెప్పాడు, ఇక్కడికి వచ్చాము, ఇదంతా అమలు చేశాము, అది వికాస్ అనేవాడు చెప్పాడు, ఈ కల్పన అమలుపరిచింది, వీళ్ళకి సపోర్ట్గా ఉన్నాం, మాకే పాపం తెలియదని చెప్పి పోలీసుల ముందు నాటకాలు ఆడటం స్టార్ట్ చేశాడు. వాళ్ళని అరెస్ట్ చేసేశారు పోలీసులు. ఇప్పుడు ఈమెను పట్టుకోవడం కొంచెం కష్టంగా మారింది. ఎందుకంటే అసలు పాత్రధారి బాయ్ ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెప్పి అప్పటి వరకు నమ్మకంగా నటించినటువంటి ఈ నేపాలీ పని మనిషి కల్పన ఎంత దుర్మార్గంగా ప్రవర్తించింది చూడండి. కొన్ని నెలల పాటు అసలు మహానటిలాగా, సార్ మీరు ఏం చెప్తే అది చేస్తా, మేడం మీరేం చెప్తే అది చేస్తా, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ నాకు బాగుంది, మీరు నాకు దేవుళ్ళలాగా అనిపించారని చెప్పి నమ్మకంగా నటించి వన్ ఫైన్ డే ఇంత దుర్మార్గానికి తెగబడిందండి. అంటే నోట్లో గుడ్డలు కుక్కేయటం వల్ల శ్వాస ఆడక ఊపిరాడక గొంతు లోపలికి గుడ్డలు వెళ్ళిపోయి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి రాత్రంతా అట్లా ఉండి చనిపోయింది ఆమె. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే గారు చాలా బాధపడుతూ, అసలు నేను అనవసరంగా ఇంట్లో లేకుండా ఉన్నాను, ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పి ఆయన బెంగళూరులో ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి వెళ్ళాడు. ఇది ఆయన లేడు కదా అని చెప్పి వీళ్ళు ప్లాన్ గీశారు. ఇట్లా నేను అసలు వెళ్లకుండా ఉన్నా బాగుండేది, నా భార్యని నేను దక్కించుకునేవాడిని, ఈ నేపాలీ పని మనుషులు ఎంత క్రిమినల్ బ్రెయిన్తో ఉన్నారని చెప్పి అసలు నేను ఊహించలేదని చెప్పి ఇప్పుడు ఆయన బాధపడుతూ భార్యను తలుచుకుంటూ కుమిలిపోతున్న పరిస్థితి. సో కానీ పోలీసులు కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. ఎందుకంటే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇంట్లోనే దొంగలు పడిపోయి మనుషులను చంపే వరకు పరిస్థితి వస్తుందంటే సామాన్యుల గతి ఏంటి? మొన్ననే ఇంకో ఘటన చూసాం. ఏది, మన అక్కడ జవహర్ నగర్ దగ్గర ఒక ఇంట్లో ఏం చేశారు, రిటైర్డ్ ప్రొఫెసరు డాక్టరు ఇద్దరు ఉంటే వృద్ధ దంపతులు, వాళ్ళిద్దరిని కూడా కట్టేసి నేపాలీ దొంగల ముఠ ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుని వెళ్ళిపోయారు. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. సుమతి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడారు. కాబట్టి నేపాలీ పని మనుషులు ఎంత దారుణానికని తెగబడుతున్నారు. ఎందుకంటే ఉన్నదంతా దోచుకొని వాళ్ళు నేపాల్కి వెళ్ళిపోయి ఇక్కడ దొంగతనం చేయడం, నేపాల్కి వెళ్ళి స్థిరపడిపోవటం. అంటే దొంగతనం చేసి కోట్లు లక్షలు దోచేసుకుని అక్కడేదో మనం హ్యాపీగా ఉండిపోవచ్చు అని చెప్పి వీళ్ళు ప్లాన్లు గీస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ ఆటలు ఎన్నో రోజులు సాగవు. మళ్ళీ ఇంకా పోలీసు బృందాలు నేపాల్ సరిహద్దుల్లో, నేపాల్ లోపలికి కూడా వెళ్ళి వీళ్ళని పట్టుకునే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నాయి కానీ ఏమి దొరకట్లా. పోలీసులు ఇంకా నిఘా పెంచాలి, ఇంకా అక్కడికి వెళ్ళి మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.